ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. నిజామాబాద్లో చిరుత సంచారం కలకలం రేపుతున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. నాగారం 300 క్వార్టర్ వద్ద చిరుతను స్థానికులు గమనించారు. చిరుత సంచారాన్ని అటవీ అధికారులు ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు బోన్ ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. కాలనీ వాసులు బయటకు రావాలంటేనే జంకుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో, చిరుత ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియక ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. దీనిపై మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, చిరుతనైతే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అటవీశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? కాలనీ వాసులు ఏం చెప్తున్నారు దీనిపై? అటవీ శాఖ అధికారులు నాగారం 300 క్వార్టర్స్ లో చిరుత కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అది నిన్న కెమెరాకు కూడా చిక్కింది. ఎవరైతే అక్కడ నాగారంలో ఉన్నటువంటి ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో తమ సెల్ ఫోన్లలో చిరుతను బంధించినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. గత కొంతకాలంగా ఈ చిరుత అక్కడ సంచారం చేస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే బోన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు అక్కడ బోన్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు కూడా అక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కాలనీవాసులకు కూడా అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గతంలో కూడా చిరుత ఈ ప్రాంతంలో సంచరించినట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు గత ఏడాది ఒక చిరుత అదే నాగారం ఏరియాలో ఒక విద్యుత్ పోల్ పైన ఎక్కి చనిపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఆ ప్రాంతాల్లో చిరుతలు తిరుగుతాయని చెప్పేసి రాత్రి వేళల్లో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో ఈ పులులు తిరుగుతున్నటువంటి సంఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న నేషనల్ హైవే 44 మీద ఒక పులి యాక్సిడెంట్ కు గురైనటువంటి సంఘటన కూడా చోటు చేసుకుంది. అలాగే నిజాం సాగర్ మండలంలో కూడా పులి కనిపించినటువంటి దృశ్యాలు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు కామారెడ్డిలో కూడా అదే పరిస్థితి నెలకొంది. కామారెడ్డిలో కూడా చిరుత సంచారం అయితే కలకలం సృష్టిస్తుంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతలు బయటికి రావడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు మాక్లూరులో కూడా గత 3 నెలల క్రితం చిరుత సంచరించినట్టుగా అప్పుడు కూడా విజువల్స్ కెమెరాకు చిక్కినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ చిరుతలు తిరగడం వల్ల ఇటు రైతులు పొలాల పనులకు వెళ్లేటువంటి రైతులు కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో అధికారులు కూడా ఆ చిరుతను పట్టుకునేందుకు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.